మహాగణాధిపతే నమః. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇంకా ఈరోజు నేను చెప్పేది ఏంటంటే 2024 సంవత్సరం వినాయక చవితి పండుగను ఎప్పుడు జరుపుకోవాలి, అంటే ఏ తేదీన చేసుకోవాలి అనేది సందేహం అయితే అందరికీ ఉంటుంది. కానీ దాని గురించి ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందు, భాద్రపద మాసం శుక్లపక్షం చవితి రోజున వినాయక చవితిని జరుపుకుంటాం. అయితే ఈ సంవత్సరం వినాయక చవితి పండగ 2 రోజులుగా రావటం జరిగింది. కావున వినాయక చవితి పండుగను ఏ రోజు జరుపుకోవాలో చూద్దాం. అలాగే వినాయకుడిని ఏ సమయాల్లో పూజించాలి, శుభ సమయాలు ఏమిటి, చవితి 2 రోజులు వచ్చింది, మరి 2 రోజులు వస్తే చంద్రుడిని ఏ రోజు చూడకూడదు, ఒకవేళ చూస్తే దోషం తొలగిపోవాలంటే ఏమి చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనందరికీ ఇష్టమైన పండగ వినాయక చవితి. ఏ పూజలో అయినా ముందుగా వినాయకుడినే మనం పూజిస్తాం. ఆయనను తలుచుకోకుండా ఏ పని చేయం. ఆయన మనకున్న విఘ్నాలన్నీ తొలగిస్తాడు. అసలు ఆయన తలుచుకోకుండా మనం ఏ పని కూడా చేయలేం. అంత విశిష్టత, ప్రాముఖ్యత కలిగిన మన విఘ్నేశుణ్ణి ఎలా పూజించాలి? వినాయక చవితి ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్షం 4వ రోజున వినాయక చవితి వస్తుంది. వినాయక చవితి అంటే వినాయకుడు పుట్టినరోజు అని, అలాగే విఘ్నేశుడు ఆధిపత్యం పొందిన రోజని పురాణాల్లో రాసుంది. ఆ రోజు ఉపవాస దీక్ష చేసి ఆయనను పూజించటం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయి. మరి ఈ సంవత్సరం వినాయక చవితి సెప్టెంబర్ 6 శుక్రవారం పగలు 11:55 ప్రారంభమయ్యి సెప్టెంబర్ 7 శనివారం మధ్యాహ్నం 1:52 ముగుస్తుంది. కానీ ఏ పండగనైనా ఉదయం చేసుకోవచ్చు, కానీ వినాయక చవితి మాత్రం మధ్యాహ్నం పూట జరుపుకోవాలి. అందువల్ల 7వ తారీఖు మనకు పండగ జరుపుకోవాలి. ఈ రోజున నక్షత్రం వచ్చేసి చిత్తా నక్షత్రం వచ్చింది. ఇక పూజ చేయు శుభ సమయం వచ్చేసి సెప్టెంబర్ 7 శనివారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 సమయంలోపే శుభ సమయం ఉంది. సో శుక్రవారం సాయంత్రమే మనం చంద్రుణ్ణి చూడకూడదు. ఒకవేళ చంద్రుణ్ణి చూచినచో మనకి నీలాప నిందలు తప్పవు. అసలు అలా జరగకుండా ఉండాలి అంటే మనం వినాయక చవితి రోజున మనం వినాయకుడిని అక్షింతలతో పూజిస్తాం. పూజ అయిపోయిన తర్వాత ఆ అక్షింతలు మన శిరస్సున అంటే తల మీద చల్లుకుంటే నీలాప నిందలు అనేవి రావు. వీలైనంత వరకు చంద్రుణ్ణి చూడకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఒకవేళ పొరపాటున చూస్తే ఈ పరిహారం చేయండి చాలు. సాయంకాలం వినాయకుడిని పూజించాల్సి వస్తే శుక్రవారం సాయంత్రమే వినాయకుడిని పూజించడం చాలా మంచిది. ఎందుకంటే శుక్రవారం అలాగే చవితి కూడా ఆ రోజునే వచ్చింది కాబట్టి చవితి రోజున సాయంకాలం కూడా వినాయకుడిని పూజించాలి. సమయం వచ్చేసి 6:22 నుంచి 7 గంటల లోపు వినాయకుడిని పూజించవచ్చు. ఇక మన విఘ్నాలను తొలగించే వినాయకుడికి మనం మంచిగా పూజ చేసుకుందాం.